హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వ్లాగ్స్. ఒకరోజు నేను పనులన్నీ అయిపోయాక 9 ఆ టైంకి అనుకుంటా ఇలా నించొని చూస్తున్నాను. క్లైమేట్ చాలా ప్రశాంతంగా బాగా అనిపించింది అనమాట. ఎండగా లేదు, వర్షం లేదు, చలి లేదు, హాయిగా కూల్గా ఉంది క్లైమేట్ అయితే. అలా చూస్తున్నాను, అంతలోనే వర్షం పడింది. చూడండి ఎంత తొందరగా చేంజ్ అయిపోయిందో. నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే లైఫ్ కూడా ఇంతే కదా, ఏ ప్రాబ్లం లేకుండా హాయిగా ఉన్నాము అనుకున్న టైంలో సడన్గా చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఇంకా ఎక్కడ లేని బాధలు, కష్టాలు అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి అన్నమాట. అంతే కదా లైఫ్ కూడా. మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. ఎంత తొందరగా మారిపోతారో మనుషులు. మనం బాగా నమ్మిన వాళ్ళే మోసం చేస్తారనమాట, మనల్ని ఎదగనివ్వరు. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా పైన. మనుషుల్లా కాదు కదా దేవుడు అయితే. దేవుడు ఎప్పుడు మనకు అన్యాయం చేయడు. ఒకవేళ కష్టాలు బాధలు వచ్చినా సరే అవి మన మంచికే. ఎందుకంటే ఎప్పుడు సంతోషాలే ఉంటే కష్టం విలువ ఎలా తెలుస్తుంది చెప్పండి. కాబట్టి మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా అయితే యాక్సెప్ట్ చేసామో, బాధలో ఉన్నప్పుడు కూడా అలానే మనం బాధల్ని కష్టాలని కూడా మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఈ విషయం అయితే పర్సనల్గా నేను తెలుసుకున్నానండి. నాకైతే అనిపించింది లైఫ్లో ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు అని చెప్పి అనిపించింది అనమాట. సొంత వాళ్ళని కూడా మనం ఎక్కువగా నమ్మకూడదండి. ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మనతో మంచిగా మాట్లాడుతూనే మన వెనకాల గోతులు తీస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.